గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరిగానే ఆగిపోయిందా భార్య కూడా ఇక ఇన్ని సంవత్సరములు కలిసి పడుకున్నా బయట వర్షం పడుతోందమ్మా అంత్యేష్టి ఎలా చేస్తాం, ఇవాళ రాత్రికి పడుకోండి ఇద్దరు అంటే ఆ భర్త కాడు శవం పక్కన పడుకోదు. ఆ వాయువే మంగళప్రదత్వం. కాష్టభూతా నిజిజ్ఞిరే అంటారు కావ్యంలో. ఆ వాయువు చలనం ఆగిపోయిందనుకోండి శరీరం అంతా కర్రలా అయిపోతుంది. కాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేస్తుంది శరీరం. ఆ వాయువు తిరిగినంతసేపే ఈ శరీరము మంగళప్రదత్వాన్ని పొందుతుంది. ఆ వాయువు లేదనుకోండి సుఖం లేదు. వాయువు సుఖం. గాలి వేయకపోతే ఎలా ఉంటాం? అమ్మయ్య చల్లటి గాలేస్తోందండి అంటాడు. గాలి సుఖము. అంతేకాదు బయట గాలే కాదు, ఎన్ని ఉండనివ్వండి ఎగ ఊపిరి వచ్చిందనుకోండి దేవుడి సుఖం. అన్నం తిన్నది అరగకపోతే 2 రోజుల తర్వాత వైద్యశాలకు వెళ్ళచ్చు. తాగిన నీళ్లు బయటికి వెళ్ళిపోతుంటే డీహైడ్రేషన్ అంటారు కదా, 1 గంట ఆగి వైద్యశాలకు వెళ్ళచ్చు. చేతి కాలిందనుకోండి ఓ రోజు పోయిన తర్వాత వైద్యశాలకు వెళ్ళచ్చు. ఊపిరి అందట్లేదనుకోండి 1 గంట ఆగి తీసుకెడతానంటే అందరూ వెంటనే తీసుకెళ్ళాలంతే. వాయువు జీవన్మరణ సమస్య. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఆ నియతి వేగంలో ఊపిరి లోపలికెళ్ళి పైకొస్తుంది. ఆ ఊపిరియే సమస్త సుఖము, ఊపిరియే సమస్త జీవనము. జీర్ణమంతా శక్తి అంతా ఊపిరి వలనే. వేదం చెప్తుంది కడుపులో 3వ వంతు భాగం వాయుచలన మనకు విడిచిపెట్టాలి. ఆ వాయువు తిరుగుతూ ఉంటుంది. వాయువు భగవన్నామంతో కలుస్తుండగా ఎవడు తింటాడో వాడు యజ్ఞము చేసిన వాడు అవుతాడు. వాడి మనసుకి అంత ధారణాశక్తి వస్తుంది. కాబట్టి వాయువు బహువిధ ప్రయోజనములను ఇస్తుంది. ఆ వాయువు ఈ కంటితో చూడడానికి మాత్రం దొరకదు, సూక్ష్మభూతం. ఈ కంటితో చూడడానికి దొరకని వాయువు ఏది ఉన్నదో అదే సమస్త ఉపకారములను చేస్తోంది. అలా ఈ కంటితో చూడడానికి నా స్వరూపాన్ని పరమ మంగళప్రదమైనటువంటి దీపస్వరూపంగా చూపిస్తాను, లింగస్వరూపంగా ఇక్కడ వెలిసి ఉంటానని ప్రకటనమైన క్షేత్రం శ్రీకాళహస్తి, వాయులింగం. అందుకే ఇంకా ఇంతకన్నా మంగళప్రదమైనటువంటి దర్శనం శివుడి విషయంలో ఇంకొకటి ఉండదు. శివుడే మంగళమైన వాయువాయిని. పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందడం. ఇంకొక శరీరాన్ని పొంది ఉన్నాడు ఎప్పుడు చెప్తారు? ఆ శరీరంలోకి జీవుడు వెళ్ళి ఊపిరి తీయాలి. అంటే పునర్జన్మలో ఆ శరీరంలో ఉన్నాడు అనడానికి గుర్తేమిటి? ఊపిరి తీశాడు. ఆ ఊపిరి వాయులింగమై ఆయనే ఇస్తుంటాడు. పునర్జన్మలనిచ్చి మళ్ళీ మళ్ళీ శరీరములను ఇస్తున్నవాడెవరు? ఆయనే. ఊపిరులు వాపి అంతమంది ప్రాణుల్ని లయం చేస్తున్నవాడెవరు? ఆయనే. మహాప్రళయంలో ప్రళయజలములలో బ్రహ్మాండములను ముంచెత్తి అన్నిటినీ తనంలో కలిపేసుకుని లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిరి తుది అలోకంబకు పెంచి ఇకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నిసేవింతున్నంటారు పోతన గారు. అలా తానొక్కడే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటారు. అలా వెలిగిపోయేటటువంటి ఆ చిత్స్వరూపమున్నదే కాంతి. అదే ఇక్కడ ఉన్నటువంటి శివస్వరూపం. ఇంతటి మంగళప్రదమైన దర్శనం ఎక్కడ ఉండదు. మీకు ఎక్కడైనా సరే శివాలయం ఉన్నది అంటే శివలింగం ఉంటే పక్కనే అమ్మవారు ఉంటుంది. అలా అమ్మవారు లేనటువంటి క్షేత్రం కోటప్పకొండ ఒక్కటే. ఎందుకుండదు అంటే అమ్మవారు ఉందనుకోండి మూడు అంకె మీద తిప్పుతుంది. అది ఆవిడ యొక్క విశేషం. 3 అంకె మీద తిప్పడం అమ్మవారి లక్షణం. భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా తిప్పుతుంది, జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా తిప్పుతుంది, స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా తిప్పుతుంది. 3 అంకె మీద తిప్పుతుంది ఆవిడ. 3 అంకె మీద తిరిగే లక్షణాన్ని తీసేసి జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు శివుడు. వాళ్ళిద్దరిది గొప్ప దాంపత్యం. అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. కానీ వాళ్ళిద్దరూ ఆది దంపతులు. ఆవిడ అలా తిప్పుతుంది. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ తిప్పుతూ ఉంటుంది జన్మలలో. ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఈ 3 దాటించేస్తాడు. అప్పుడు 4వ స్థాయికి వెళ్ళాడు అనుకోండి ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉంటాడు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది నిద్రపోయింది అన్నారు.
ఇది నిద్రపోవడం ఏమిటి? మరి మీరు, నాకు నిద్ర లేదు, నేను సాక్షిని. ఇది నిద్రపోతుంటే నేను సాక్షిగా ఉన్నాను. ఆ స్థాయికి వెళ్ళాడనుకోండి, సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి, తాదాత్మ్యత పొందడు శరీరంతో. అందుకే సర్కోమా శస్త్రచికిత్స చేస్తానంటే నాకు మత్తు మందెందుకు, కోసుకోండి అన్నారు ఆయన. ఇది వేరు, తాను వేరు, దాన్ని ఆయన చూస్తూ ఉంటారు అంతే. అది నోటితో చెప్పేది కాదు, ఆ జ్ఞానము శంకరుడు ఇవ్వాలి. జ్ఞానదాత మహేశ్వర. అమ్మవారు పక్కన లేదు అంటే దాని గుర్తు ఏమిటంటే గొప్ప జ్ఞానప్రదాత అయి ఉన్నాడు. అందుకే కోటప్పకొండ గొప్ప జ్ఞానక్షేత్రం. అందుకే అక్షరాభ్యాసాలు అక్కడ చేసుకోవాలి. అటువంటి కోటప్పకొండ. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒక విశేషం ఉంటుంది. శైవాగమం ఒక మాట చెప్తుంది. శివుడికి 5 తలలు ఉంటాయి, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఈ 5టిలో 5వ తల పైకి చూస్తూ ఉంటుంది. సజ్జోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది, తత్పురుష ముఖం తూర్పుని చూస్తుంది, వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది, అఘోర ముఖం దక్షిణాన్ని చూస్తుంది, ఈశాన ముఖం పైకి చూస్తుంది. ఈశాన ముఖం మోక్షప్రదాత. ఈ 4 ముఖములు శివలింగానికి ఉన్నా ఎటు ముఖమున్నది తెలియదు. కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నాడు అనుకోండి, ఏదో అమ్మవారి గుడి ఉంది, వెనక నుంచి పూజ చేయరు, ముందు నుంచే చెయ్యాలి. శివలింగం ఉందనుకోండి, ఏది ముందు ఏది వెనక అలా ఉండదు. 4 వైపుల ముఖాలున్న ఎటైనా నిలబడి అభిషేకం చేసేయచ్చు, చుట్టూ నిలబడి అభిషేకం చేసేస్తారు. కానీ ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. శైవాగమం ఒక మాట చెప్పింది. అన్ని శివాలయాలు అయినా పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం ఏది ఉన్నదో ఆ శివాలయము మిగిలిన ఏ శివాలయాల కన్నా గొప్పది. పశ్చిమాభిముఖమైన శివాలయంలోకి ప్రవేశించగలిగితే, ఏ ఊళ్ళోనైనా పశ్చిమాభిముఖమైన శివాలయం ఉంటే వాడు చాలా చాలా అదృష్టవంతుడు. దానికి దగ్గరగా కాపరం ఉంటున్నాడు అనుకోండి, అటువంటి గుడిలోకి వెళ్ళగలిగితే వాడు ధన్యాత్ముడు. మిగిలిన శివాలయాలు వేరు, పశ్చిమాభిముఖం వేరు. కానీ అమ్మవారు ఉంటుంది పక్కన. ఇక్కడొక్క చోట విశేషం ఏమిటో తెలుసా? పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. కాశీపట్టణంలో మరణిస్తే మోక్షం ఇస్తానంటాడు. శ్రీకాళహస్తిలో తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి లోపలికొస్తే గుర్తు పెట్టుకుని నీ ఆఖరి ఊపిరిని నా నామంగా మార్చి మోక్షం ఇచ్చేస్తాను. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. నీ జీవితాంతమునందు నీకు మోక్షం కూడా నేను ఇచ్చే కర్తవ్యాన్ని స్వీకరిస్తాను. అమ్మవారు పక్కన ఉండదు ఈ ఒక్క క్షేత్రంలో. అయ్యవారు ఇటు తిరిగి ఉంటే అమ్మవారు అటు తిరిగి ఉంటుంది, తూర్పుకుంటుంది. తూర్పు వికసనమునకు గుర్తు. వికసనమునందు అయోమయం ఉండకూడదు. వికసనము అన్న మాటకి పువ్వుతో పోలుస్తారు. వికసనమునందు అయోమయం ఉండకూడదు. భగవంతుని యొక్క సృష్టి యందు అయోమయం ఉండదు. అయోమయం అంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన అన్నాన్ని సృష్టిస్తాడు. అన్నాన్ని సృష్టించకుండా ప్రాణిని సృష్టించాడు. ఏది ఏది తినాలో ముందే నిర్ణయిస్తాడు, దానికి ఆ పదార్థాన్ని సృష్టిస్తాడు. ఇంతమంది ఎంత వాడుకుంటున్నా ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఇంతమంది అకౌంట్స్ రాస్తారు. భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఎన్నున్నాయో, ఎంత వచ్చాయో, ఎంత వాడాడో, ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఎవడు రాశాడు? పరమాత్మకు ఒక్కడికే తెలుసు. శర్వుడు అంటారు. భూమి యందు ఐశ్వర్యమునంతటిని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన ఒక గొప్ప విశేషమైనటువంటి లక్షణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహప్రదాతయై అంచెమునందు ఊపిరిని భగవన్నామంగా మారుస్తాడు. ఆఖరి ఊపిరి శివ శివ అంటాడు. అది వాడి గొప్ప కాదు, ఆయన అనుగ్రహం. ఎందుకంటే వీడు ఎప్పుడో వచ్చాడు శ్రీకాళహస్తి, గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని సూర్యాస్తమయం అంటే పొద్దుపోయింది, అయిపోయింది ఆయుర్దాయం, మోక్షాన్ని భగవన్నామం చెప్పించి ఆఖరి ఊపిరిలో అనుగ్రహిస్తాడు. వికసనమునకు గుర్తు జ్ఞానప్రసూనాంబ. పువ్వు ఎలా విచ్చుకుంటుందో, పువ్వు విచ్చుకోవడం చూడండి, ముందు తొడిమ పుడుతుంది, చిన్న పూసంత ఓ మొగ్గ పుడుతుంది. ఆ మొగ్గని మీరు ఇలా తుంపి చూశారనుకోండి, రేకులు ఉండవు, చిన్న వ్యూహం ఉంటుంది. బీజస్యాంతరి వంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా వ్యూహం ఉంటుంది. వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. కానీ అదే పువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెద్ద మొగ్గై సాయంకాలం విచ్చుకోవలసిన మల్లె మొగ్గ పొద్దున్న ఒక్కనాటికి విచ్చుకోదు. వసంతకాలంలో పుయ్యవలసినటువంటి వేప చెట్టు వసంత ఋతువులోనే పూస్తుంది. అది విచ్చుకుందనుకోండి, అందులో తేనె ఉంటుంది, అందులో సువాసన ఉంటుంది. ఎవరు తెచ్చిపెట్టారు? అక్కడ వేప చెట్టు ఉంది, చేదు చెట్టు.
వేప చెట్టుని జాజితీగా అల్లుకుంది. వేపకాయ చేదుగా ఉంటుంది, వేప కొమ్మ చేదుగా ఉంటుంది, వేప బెరడు చేదుగా ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుంది. వేప చెట్టుని అల్లుకున్న జాజితీగ పువ్వులు మంచి సౌరభంతో ఉంటాయి, లోపల తేనె ఉన్నది. రెండూ ఒక్క భూమిలోంచే వచ్చాయి. ఎవరు నిర్ణయించారు? ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు, ఆయనది నిర్ణయం. అటువంటి వికసనము అంటే స్పష్టంగా ఇంతకుముందు లేని సువాసన ఇప్పుడు తెచ్చినట్టు, ఇన్ని కోటాను కోట్ల పువ్వులలో దేనికి ఉండవలసిన సౌరభం దానికి ఉండాలి. కొన్ని ఎక్కువ కాలం ఉంటాయి, కొన్ని తక్కువ కాలం ఉంటాయి, కొన్ని వెంటనే ముచిక నుంచి పడిపోతాయి, కొన్ని పిండవుతాయి, కొన్ని వనస్పతి, కొన్ని అవనస్పతి, కొన్ని పువ్వు పండవుతాయి, కొన్ని పువ్వు లేకుండా పండవుతాయి. పనస ఉందనుకోండి, పనస పువ్వు ఉండదు, పువ్వు లేకుండా కాయ కాస్తుంది. సాధారణంగా పువ్వులోంచి పండొస్తుంది. ఇది వికసనం అంటారు. సృష్టిలో అయోమయం లేకుండా విచ్చుకోవడం. భగవంతుని యొక్క భక్తి విషయంలో అయోమయం లేకుండా స్పష్టత కలుగుతూ విచ్చుకుని చేసేటటువంటి కర్మలన్నీ కూడా భక్తితో కూడినవై, భక్తితో కూడినటువంటి కర్మలను అనుష్ఠానం చెయ్యగా 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 ఆ కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమాత్మ చిత్తశుద్ధినిస్తే, చిత్తశుద్ధి పాత్రత అయితే ఆ పాత్రతను అడ్డుపెట్టి జ్ఞానమిస్తే, ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పరమేశ్వరుడిస్తే, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ సృష్టి క్రమాన్ని ఒకవేళ అలా కాకుండా విచ్చలవిడిగా బ్రతికితే పునర్జన్మలోకి వెళ్ళాలి. పునర్జన్మలోకి వెళ్ళడానికి కారణాలు ఏవై ఉండాలి? ఏ వాసనాబలాన్ని ఆధారం చేసుకుని పునర్జన్మలో రావాలి? వేదం చెప్తుంది. అదంతా నిర్ణయం చెయ్యడం వికసనం. ఈ జ్ఞానం ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే జ్ఞాన ప్రసూనాంబ. తూర్పున సూర్యకిరణములు పడితే కానీ పువ్వులు విచ్చుకోవు. అది మామూలు పువ్వు కాదు, నీ గుండెలలో జ్ఞాన కుసుమం విచ్చుకునేటట్టుగా నేను అనుగ్రహించగలను. అందుకే ఇక్కడొక్క చోటే తల్లి తల మీరు జాగ్రత్తగా చూస్తే కొద్దిగా ఇలా పక్కకి వాల్చి ఉంటుంది. పరిశీలనాత్మకంగా ప్రయత్నపూర్వకంగా అవతల వారి మనసులో ఉన్న భక్తిని ఆవిడ చూసి అనుగ్రహిస్తుంది. విభుజి రెండు చేతులతో ఉండి ఆ పీఠం మీద నిలబడి అనుగ్రహిస్తుంది. చాలామంది పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఆమె నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణం సర్పవడ్డాణం ఉంటుంది. ఆ వడ్డాణం వంక చూసినా కూడా రాహుకేతువులు శాంతి పొందుతారంటారు. ఈ క్షేత్రంలో రాహుకేతు క్షేత్రం కదా ప్రధానంగా. ఆయన ఎలా అనుగ్రహిస్తాడో ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది. ఎక్కడా లేని రీతిలో శంకరుడు ఒక దిక్కు చూస్తే అమ్మవారు విరుద్ధంగా ఇంకొక దిక్కు చూసేటటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రెండు విధాలుగా ఇహము పరము ఇవ్వగలిగినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. అంతేకాదు, ఇవ్వడము అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఇవ్వడము, ఎలా ఇవ్వడము, మీరు నేను లెక్క కట్టడం సాధ్యం కాని క్షేత్రం శ్రీకాళహస్తి. ఎందుకనో తెలుసా? తిన్నడి కథ చెప్పేటప్పుడు తిన్నడు వచ్చాడు, ఆయన ఏదో కన్ను పెట్టాడు శివుడికి అని చెప్తాం. కానీ దాని వెనక ఎంతో గొప్ప విశేషం ఉంది. అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు 33 కోట్ల మంది దేవతలు శ్రీకాళహస్తి అంతరాలయంలోకి వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అంటే ఒక విశేషం జరిగింది. ఒకానొకప్పుడు ఈ భూమి మీద జరిగినటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర వైభవాన్ని స్వామి ప్రకాశింపచేయాలనుకున్నాడో ఏమో, నందీశ్వరుడు శివుడి కన్నా భిన్నం కాడు కదూ, ఎప్పుడూ శివుణ్ణి చూస్తూ ఉంటాడు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టినంతా శివుడి మీద పెడతాడు. అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు, ఇద్దరూ ఒక్కటే అన్నది భావన. అటువంటి నందీశ్వరుడు ఒకనాడు పరమశివుడికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి సఖుడు కుబేరుడి యొక్క చైత్రరథమనబడేటటువంటి వనంలో నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉండగా అక్కడ మణిమంతుడు అనబడేటటువంటి ఒక గొప్ప యక్షుడు, ఆయనకి 10,000 ఏనుగుల బలం. యక్షులు సహజంగా పిరికివారు, చాలా ఉగ్రతతోటి వ్యగ్రతతోటి వాళ్ళు ఉండరు. కానీ ఎందుకో ఆ రోజున మణిమంతుడు చెయ్యరాని పని చేశాడు. అక్కడ ఒక క్రీడాకురంగం తిరుగుతోంది, అంటే ఆడుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక జింక అది తిరుగుతోంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, జింకల యందు చాలా అమాయకత్వం ఉంటుంది. జింక మనిషిని చూసిందనుకోండి అంత దూరంలో నించుంటుంది, దానికి భయం పట్టుకుంటారని. మీరు ఏదైనా తినడానికి ఇలా వేశారనుకోండి అంత చటుక్కుని దగ్గరికి రాదు.
చాలాసేపు నిలబడి కళ్ళు తిప్పుతూ చూస్తుంది. ఎంత భయమో, దగ్గరికి రావడానికి పట్టుకుంటారో, బాణం వేస్తారో, రాయి పెట్టి కొడతారో అని. అట్లాంటి జింక ఎంత అమాయకంగా ఉంటుందంటే, మీరు ఖాళీ బకెట్ పట్టుకెళ్ళి దానికున్న కాడ చప్పుడు చేశారనుకోండి, అది ఏదో పెడుతున్నారు, పాత్ర చప్పుడు చేస్తున్నారని మందల మందల కింద వస్తాయి జింకలు. ఓ పాట పాడారనుకోండి, వచ్చేస్తుంది లేడీ. అంత అమాయకత్వం కూడా, ఇంద్రియ లౌల్యము కూడా జింకకుంది. దాంతో ఆడుకుంటారు ఎక్కువ. అటువంటి జింక ఎంతో వినోదాన్ని ఇచ్చే ప్రాణి. అటువంటి జింక ఒకటి తిరుగుతోంది. ఎందుకు దాని మీద అంత క్రౌర్యం? ఒంట్లో బలం ఉంది కదూ. ఆ మణిమంతుడు తిన్నగా వచ్చాడు, దాని మెడ పట్టుకొని తిప్పేశాడు, అది చచ్చిపోయింది. నందీశ్వరుడు నిలబడి చూస్తున్నాడు. ఆయనది శివస్వరూపం, అపారమైనటువంటి ప్రేమ కలిగినవాడు. ఆయన అన్నాడు, ఏ కారణానికి చంపేశావు దాన్ని? నీకు అన్ని వేల ఏనుగుల బలముంది కాబట్టి ఒక క్రీడాకురంగం మీద దాష్టీకం చూపించి చంపేస్తావా? అంత వ్యగ్రత, ఇంత వ్యగ్రతతో ఒక సాధుప్రాణిని చంపావు కాబట్టి నువ్వు ఇదే ప్రవృత్తితో కేవలం వేటాడడమే లక్షణంగా బిల్లుడవై భూలోకంలోకి వెళ్ళి పుట్టు, ఈ యక్షలోకంలో ఉండకన్నాడు. మదం తగ్గిపోయి ఇప్పుడు చేసిన తప్పు తెలిసింది. వెళ్ళి నందీశ్వరుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నాకు శాపానుగ్రహం ఇవ్వండి, ఎలా మళ్ళీ నేను యక్షుడిగా మారతానన్నాడు. నువ్వు కొంతకాలం భూలోకంలో ఉండు, భార్యని స్వీకరించు, కొడుకుని కంటావు. నీకు కొడుకుని కన్న ఉత్తర క్షణంలో, నువ్వు కొడుకుని కన్న ఉత్తర క్షణంలో భూలోకంలో శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మణిమంతుడవై ఈ కుబేరలోకంలోకి ప్రవేశిస్తావు, యక్షుడు అవుతావు అని శాపావకాశం ఇచ్చాడు. ఆయన భూలోకంలో పుట్టాడు. తీర్ణుడు అన్న పేరుతో పుట్టాడు. అంటే వేదం చెప్పినటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పుకొస్తారు ఇందులో. ఏ దోషం చేస్తే, ఏ వాసనాబలం ఉంటే, ఏ వ్యగ్రత ఉంటే మహాత్ముల యొక్క ఆగ్రహానికి కారణమవుతుందో ఆ ఆగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు ఈ లోకంలో జింకని చంపడంలో ఉత్సాహం చూపావు కాబట్టి జింకల్ని చంపడమే ప్రవృత్తి కాగలిగిన వాడిగా పుట్టు భూలోకంలో. నీ సరదా తీరిపోయాకరా. ఎప్పటికీ నా సరదా తీరినట్టు నీకు కొడుకు పుట్టాక వదిలిపెట్టు శరీరం. ఎందుకని అలా ఎందుకు ఇవ్వాలి అంటే, ఏ తండ్రికైనా కొడుకు పుట్టాడు అనగానే ఒక గొప్ప సంతోషం ఉంటుంది. తండ్రి ప్రాణాలన్నీ కొడుకు మీద ఉంటాయి. ఆత్మావై పుత్రనామాసి. ఆ కొడుకుని వృద్ధిలోకి తీసుకురావాలని తాపత్రయపడతాడు. కాబట్టి ఆ కొడుకుని వృద్ధిలోకి తీసుకురాకుండా తాను ప్రాణం వదిలిపెట్టేస్తున్నాడు అనుకోండి, ఎంత బాధపడతాడో నీకు తెలియాలి. ప్రాణం వదిలిపెట్టడంలో బాధ ఏమిటో. మామూలుగా ప్రాణం వదిలిపెట్టడమే బాధ. కొడుకు పెద్దవాడు అవ్వకుండా కొడుకు పుట్టగానే నువ్వు వదిలిపెట్టడంలో బాధపడి వదిలిపెట్టి మళ్ళీ మణిమంతుడివికా. నీకు 2 రెట్ల బాధిస్తున్నాను. వచ్చాడు భూమి మీదకి. కణిష అని ఆమె కూడా బిల్లకాంత, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కాపరం చేశారు. చాలా కాలం గడిచింది. వెడుతుండేవాడు, వేటాడుతుండేవాడు. ఈ శ్రీకాళహస్తికి ఒక విశేషమైన పేరు ఉంది. దీన్ని గజారణ్యము అని పిలుస్తారు పురాణంలో. ఏనుగులు తిరుగుతుండేవి ఇక్కడ, అందుకని దీనికి గజారణ్యం అని పేరు. ఈ గజారణ్య ప్రాంతంలో అన్ని మృగాల్ని వేటాడుతూ జీవితం గడుపుతున్నాడు. కొంతకాలం అయిపోయింది. కొడుకు పుట్టాడు అన్నారు. గబగబా వెళ్ళి కొడుకుని చూశాడు ఎత్తుకుని. అబ్బా, ఎంత పెద్ద పెద్ద కళ్ళో! ఈ పిల్లాన్ని చూస్తే ఎంత మురిపం కలుగుతోందో కణిష. ఇంతంత కళ్ళున్న పిల్లాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వీడి అందమంతా కళ్ళే. కాబట్టి వీడిని కన్నప్ప అని పిలుస్తాను. కన్నులు పెద్ద ఉన్నవాడు కాబట్టి కన్నప్ప అంటున్నాను అన్నాడు. అని పుత్రవ్యామోహం పొందాడు. ఆ కొడుకుని చూసుకుని పరమానందం పొందాడు. పరమానందం పొంది వీడు పెద్దవాడైతే ఎంత అందంగా ఉంటాడో. అందమైనటువంటి కళ్ళు కలిగినది కదూ లేడీ జింక. విని దాన్ని కదు చంపాడు మెడనులిమి. కొడుకుని చూస్తూనే ఆ కన్నుల అందం చూస్తూ కన్నప్ప అని పేరు పెట్టి శరీరం పడిపోయింది, తాను చచ్చిపోయాడు. శాపం ఉంది కదూ. అందుకని మళ్ళీ యక్షుడిగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఈ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. కానీ ఈయన గత జన్మలలో చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యం వల్ల ఈయనకి గొప్ప శివభక్తి అలవాటైంది. ఎందుకు వచ్చింది ఆయనకి శివభక్తి? సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఉంటుంది. నేను ఈ జన్మలో ఏం చేస్తానో దాన్ని నేను వచ్చే జన్మలో అనుభవించాలి. చేసిన పాపపుణ్యాలు
వాసనా బలమని దేని మీద నా మనసు బాగా నిలబడిపోతుందో అది నా పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారు చేసిన వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది, మార్కండేయ పురాణం చదివినా అర్థమవుతుంది. కాబట్టి ఈ కన్నప్పకి మరి శివభక్తి ఎందుకు వచ్చింది అంటే, ఇతను ఒకానొకప్పుడు ఒక వేటగాడి దగ్గర పెరిగినటువంటి ఒక కోడి. ఆయన ఏం చేశాడంటే దీనికి చిన్నప్పటి నుంచి మంచి మాంసం ముక్కలు తుంపి పెడుతూ ఉండేవాడు. ఆయన లుబ్ధుడు, ఎవ్వరికీ పెట్టేవాడు కాదు. ఒక రోజున మాంసాన్ని తెచ్చి నేతితో కలిపి వేయించుకుని, ఆయనకున్న భక్తి ఆయనది. శంకరుడు అందరికీ తండ్రి, నాకు 10 మంది కొడుకులుంటే 90 ఐఏఎస్ ఆఫీసర్లై ఒకడు జేబు దొంగ అయితే వాడికినే తండ్రినే, నా షష్ఠిపూర్తికి వాడు రావలసిందే. సమస్త లోకములకు శివుడు తండ్రి అయితే మరి కోడికి ఆయనే తండ్రి. ఎంత స్వార్థ బుద్ధి ఉన్నా వేటగాడికి ఆయనే తండ్రి. ఆయనకి ఏదో భక్తి పుట్టింది. నేతిలో వేయించిన మాంసాన్ని ముందు పట్టుకెళ్ళి శివుడికి నివేదన చేసేవాడు. శివ నీకు చూపిస్తున్నాను, నువ్వు తిన్నావు కదూ, నేను తింటున్నాను అనేవాడు. అని అది ప్రసాదం తింటుండేవాడు. ఒక రోజున ఏదో మంచి మాంసం దొరికింది ఆయనకి. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాడు, నేతిలో వేయించుకున్నాడు, శివుడికి నైవేద్యం పెట్టాడు. ఓ నమ్మకం ఏమిటంటే ఆయన తినడనుకున్నాడేమో, మరి లుబ్ధుడు కదా, చూపించి తింటే మనకు పుణ్యం మళ్ళీ దొరుకుతుంది అనుకున్నాడు. తింటున్నాడు. ఆ పళ్ళెల్లోంచి ఓ నేతి మాంసపు ముక్క జారి కింద పడింది. తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అది శివప్రసాదం. ఈ కోడి మాంసం ముక్కలకు అలవాటు పడిన కారణం చేత ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి మాంసం ముక్క తింది. ఇంత కష్టపడి తెచ్చుకున్న శ్రేష్టమైన మాంసం నీతిలో వేయించుకుని శివుడికి నైవేద్యం పెట్టి తింటుంటే ముక్క కింద పడితే తీసుకు తిందాం అనుకున్నాను, దిక్కుమాలిన కోడి తినేసిందని కోపం వచ్చి కోడి కంఠం తరిగేశాడు. అది ఆఖరణ ప్రాణం పోయే ముందు తెలిసో తెలియకో భగవంతుడికి శివుడికి నివేదన చేయబడినటువంటి మాంసపు ముక్క తింది. అది ధాతువులోకి వెళ్ళింది. అది పునర్జన్మకి మళ్ళీ కారణమైంది. కాబట్టి ఆయనకి భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి మాంసం తినడం అటువంటి చోట పెరిగింది. కాబట్టి శివభక్తి అలవాటైంది కన్నప్పకి. ఇప్పుడు కన్నప్పగా పుట్టాడు. ఎవరికి? తీర్ణుడికి కొడుకుగా వచ్చాడు. తీర్ణుడికి కొడుకుగా వచ్చి పెరిగి పెద్దవాడై వేటాడుతున్నాడు. కానీ ఎంత శివభక్తి అంటే ఆయన చెయ్యగలిగినది ఆయన చేస్తూ ఉంటాడు. ఒళ్ళంతా విభూతి పుండ్రాలు పెట్టుకుంటాడు, స్నానం చేస్తాడు, ఏదో వేటాడతాడు. అందులో బాగా కాలి రుచిగా ఉన్న మాంసం ఏదో దాన్ని పట్టుకెళ్ళి శివలింగానికి నైవేద్యం చేస్తాడు. నైవేద్యం చేసి ఆ మిగిలినది పట్టుకొచ్చి తాను తింటూ ఉంటాడు. ఇది ఆయనకు అలవాటు. శ్రీకాళహస్తి జ్ఞాన సంబంధమైన క్షేత్రం. శ్రీకాళహస్తి ఒకటి కాదండి, ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఇక్కడే అమ్మవారు ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేసింది. మీరు కేనోపనిషత్ పరిశీలనం చేస్తే ఇంద్రుడు ఒకప్పుడు దేవతా సైన్యాలతో వెళ్ళి రాక్షస సైన్యాన్ని అంతటిని ఓడించాడు. ఓడించి తిరిగి వచ్చి సంతోషంగా ఈ గజారణ్యం గదు ఇక్కడ చెట్ల కింద కూర్చొని సంతోషంగా ఉత్సవం చేసుకుంటున్నాడు. అమ్మవారు చూసింది, ఓహో ఎవరి శక్తి వలన గెలిచాడో మరిచిపోయాడు. ఒకసారి నా శక్తి ఏమిటో చూపించాలని జ్ఞానప్రసూనాంబ ఒక యక్షిణి రూపంలో వచ్చి నిలబడింది.